హాయ్ అండి, వెల్కమ్ టు శివగంగా టారోట్. అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఆ పరమశివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, మీతో పాటు నాకు కూడా ఉండాలి. ముక్కోటి దేవతల ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే విచిత్రం. అర్థమవుతుందా? ఎవరైతే ఈ వీడియో చూస్తారో వారికి ఒక విచిత్రం, వాళ్ళ జీవితంలోని జరిగే విచిత్రాలు ఏంటో మరి తెలుసుకుందామా? ఆ విచిత్రాల వెనుక, నిజాల వెనుక, అబద్ధాల అంటే విచిత్రాల వెనుక, అబద్ధాల వెనుక దాగి ఉన్న నిజమేంటి, ఆ నిజంలోని అద్భుతాన్ని కనిపెడదామా లేదా? ఓకేనా? అద్భుతం జరుగుతుందా లేదా చూద్దాం. మరి ఏం జరుగుతుంది? కానీ మరి మీ పార్ట్నర్తో కలయిక ఎలా ఉంటుంది? నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారి కలయిక ఎలా ఉంటుంది? ఓకేనా? కలుస్తారా లేదా చూద్దాం. మరి ఈరోజు కంటెంట్ అది ఇదేనండి. ఓకేనా? నేను షార్ట్గా తొందరగా చెప్పేస్తాను ఈరోజు. ఓకే. యూనివర్స్ గ్రాట్యూడ్, గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్. చూసేవారు యూఎస్కి ప్రతి ఒక్కరికి రిజనెట్ కావాలని కోరుకుంటున్నాను. 30 or 40% రిజనెట్ అయినా కానీ ఈ వీడియో మీదే అని మీరు తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మహిళలు, అవ్వలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు, లవ్లీ ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇది రిలేషన్షిప్ అనేది అదర్ రిలేషన్షిప్ ఏదైనా కావచ్చు. అంటే ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారేవారు కావచ్చు, భార్య భర్తలు కావచ్చు, విడోస్ కావచ్చు, విడాకులు తీసుకొని వేరువేరుగా ఉన్నవారు కావచ్చు, కొత్తగా పెళ్లి చేసుకునేవారు కావచ్చు, పెళ్ళైన వారు కావచ్చు, లవ్ ఫెయిల్ అయ్యి ఒకరు పెళ్లి చేసుకొని ఒకరు పెళ్లి చేసుకోకుండా ఉండి ఒకరి కోసం ఒకరు పెళ్లి చేసినా కూడా పెళ్ళి అయిన తర్వాత కూడా వాళ్ళనే ప్రేమిస్తూ వాళ్ళ ప్రపంచంలో బ్రతికే వారి కోసం కావచ్చు. ప్రతి ఒక్కరికి మీరు ఎలా రిసీవ్ చేసుకుంటే అలా వస్తుంది. చూసే కళ్ళని బట్టి, ఆలోచించే మనస్తత్వాన్ని బట్టి ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? మై డియర్ ఫ్రెండ్స్, చాలా బాగా అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నా. పరమశివయ్య ఆశీస్సులు ఖచ్చితంగా మీకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్ళు వెళ్ళిన చోటుకెళ్ళ మనసు వెళ్ళకూడదు. ఓకేనా? మీ మనసు మీ ఆధ్వర్యంలో పెట్టినంత వరకు మీకు ఏమీ జరగదు, అంతా మంచి జరుగుతుంది. ఏదైనా పాజిటివ్గా థింక్ చేయండి, నెగిటివ్గా థింక్ చేయకండి. చెడుని ఏదైనా మీకు జరిగింది, ఒక ఆపద వచ్చింది అంటే దాంట్లో పర్వాలేదు, ఇది మంచిగా జరిగింది అని చెప్పేసి అనుకోండి. ఆ జరిగిన దాన్ని కూడా ఇది చిన్నదే, ఇంకా పెద్ద జరగలేదు అని సంతోషించండి. చెడులో మంచిని వెతకండి, అప్పుడే మనం ముందుకెళ్తాము. ఎదుటివారి గురించి ఏడవడం మానేయండి. మన థర్డ్ పార్టీ అంటే ఎవరైనా కావచ్చండి రిలేషన్షిప్లో. ఓకేనా అండి? ఇంకా ఎక్కువగా నేను సోది పెడుతున్నాను నన్ను అనుకుంటారు కాబట్టి నేను ఇక కార్డ్స్ అయితే షఫల్ చేయడం జరిగింది. ఇక మీకోసం అయితే నేను ఈరోజు కొంచెం వీడియో కొంచెం ఫాస్ట్గా తొందరగా చేస్తాను, ఎందుకంటే కొంచెం బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి నాకు. ఓకేనా అండి? ఓకే. ప్రతి ఒక్కరికి, చూసేవారికి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి, సపరేషన్లో ఉన్నవారికి, భార్య భర్తలకి, మంచి ఫ్యామిలీకి, విడోస్కి, విడాకులు తీసుకున్న వారికి, కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి, లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ ఎలా మీరు రిసీవ్ చేసుకుంటే అలాగా వస్తుందండి. ఓకేనా? ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఫ్రెండ్స్గా ఉండి లవర్గా మారచ్చు, లవర్స్గా ఉండి విడిపోయి వేరువేరుగా పెళ్ళిళ్ళు చేసుకొని వేరువేరుగా ఉంటూ కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నవారు కావచ్చు. చూసేవారు మీరైతే మీ పర్సన్ ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో మీ పర్సన్ పేరు మనసులో 3 times అనుకొని, డేట్ ఆఫ్ బర్త్ అనుకొని ఈ వీడియో చూడండి. మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు అద్భుతంగా, ఆనందంగా కలవబోతున్నారు. చూడండి, బొడబొద్ద డే రీయూనియన్ 100% ఉంది. ఓకేనా అండి? సరే, మరి కార్డ్స్ ఎట్లా వచ్చినాయో చూద్దాం. మీ పార్ట్నర్కి మీపై ప్రేమ చాలా విపరీతంగా ఉంది. కత్తిపై సాములాగా ఛాలెంజర్గా నిలబడ్డారు. ఎవరు ఎంతమంది వచ్చినా అసలు తగ్గేదే లేదన్నట్టు ఉన్నారు. ఖచ్చితంగా ఎన్ని గొడవలు జరిగినా ఏదైనా కానీ మెడిటేషన్ చేస్తున్నారు, ప్రెస్టేషన్ తెచ్చుకోవట్లేదు. చాలా హ్యాపీగా ఉన్నారు. లవ్ అనేది చేస్తున్నారండి. అన్కండిషన్ లవ్లో ఉన్నారు. మీకు ఎవరో ప్రపోజ్ చేస్తున్నారు. అంటే లవర్స్, ప్రేమించుకునే వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మీకైతే ప్రపోజల్ అయితే ఉన్నాయి. మనీ ఆఫర్ ఉంది. ఏదో గిఫ్ట్స్, జాబు, కెరియర్ పరంగా చాలా అద్భుతం జరగబోతుంది. అద్భుతం అంటే కెరియర్ పరంగా ఏదో అద్భుతాలు జరగబోతున్నాయి కొంతమందికి. అన్కండిషన్ లవ్లో ఉన్నవారు కూడా ఉన్నారు. చూడండి, సూపర్ కార్డ్ అండి. ఇన్ని వీడియోస్ చూసినా కానీ ఈ వీడియో కార్డు ఇప్పుడు వచ్చింది. సంతోషం. కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు మాత్రం చిన్నప్పటి నుంచి బర్డన్ పే చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి తల్లిదండ్రులతోటి, తన కుటుంబంతో, భార్య, పిల్లలు, ఫ్రెండ్స్, తన ఉండే చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మొత్తం ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కష్టమైంది. మేల్
ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుందండి. ఇక్కడ 10 of cups ఇమాజింగ్ అసలు ఇట్లా రాదు. ఎంత అంటే అంత బడన్ ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, పేషెన్సీగా ఉంటున్నారు, చాలా దిగులుగా ఉన్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చిక్కుకొని ఉన్నారండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు, ఎవరికో దాసోహం అయ్యారు, ఎవరికో బందీగా అయిపోయారు, కొంతమంది అప్పుల పాలయ్యారు, కొంతమంది బిజినెస్లలో లాస్ అయ్యారు, కొంతమంది ముందుకు వెళ్ళట్లేదు. అందరికీ కలిపి చెప్తున్నాను, ప్లీజ్ అర్థం చేసుకోండి, ఓకేనా. కొంతమందికి అయితే లవ్ కోసం ఎవరైతే ఏమంటారు వన్ సైడ్ లవ్ అయితే ఎవరికైతే ఉందో వాళ్ళకి సక్సెస్ కాబోతుంది. 2 సైడ్ లవ్ అవుతుంది, అంటే ప్రపోజల్ ఉంది, మనీ ఆఫర్ ఉంది, సంతోషంగా ఉండబోతున్నారు. మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అయితేనేమో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలనుకుంటున్నారు, ఖచ్చితంగా ఉంటారు. మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది కానీ మూవ్ ఆన్ అయిపోతుంది, ఖచ్చితంగా థర్డ్ పార్టీ మూవ్ ఆన్ అయిపోతుంది. మీకు రీయూనియన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. జస్టిస్ న్యాయం కోరుకుంటున్నారు, అద్భుతం జరగబోతుంది. మీరు పట్టుకున్నది అంటే కొంతమంది అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వారికి ఇద్దరి మధ్యలో కొంచెం గొడవలు జరుగుతున్నాయి, మనీ ఇష్యూస్ కావచ్చు, జాబ్ వల్ల కావచ్చు, అత్త మామ తల్లి తండ్రి ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, ఎవరైనా థర్డ్ పార్టీ కావచ్చు. కొంతమంది అయితే పట్టుదలగా అయితే ఉన్నారు, గొడవలు అయితే జరుగుతున్నాయి. ఆ గొడవల వల్ల థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే మీలోని వదిలి వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది. మీకు ఎవరో ప్రపోజ్ చేస్తున్నారు, ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అని దిగాలుగా చూస్తున్నారు. మీ వెనుక మీకు ప్రపోజల్స్ ఉన్నా కానీ మీ గతంలో ఉన్న మీ లవర్స్ కోసమే కానీ మీ ఆమె కావచ్చు అతను కావచ్చు ఎదురు చూస్తున్నారు. ఆమె కోసం పరిగెత్తడానికి ఇలా గుర్రం మీద వెళ్తున్నారు, ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆ ప్రపోజల్ తీసుకొని చాలా వరకు అయితే ఎంతవరకు ఇది న్యాయం, ఓకే నేను హ్యాండిల్ చేయగలుగుతానని ఇట్లా ఒక రాజు రాణిలాగా చాలా బాగా ఆలోచిస్తున్నారు. రైట్ టైం కోసం ఆలోచిస్తున్నారు. ఎప్పుడైతే టైం కలిసి వస్తుందో అప్పుడు రివీల్ చేద్దాం అనుకుంటున్నారు. మనీ మైండెడ్గా అనిపిస్తున్నారు. ఎక్కువ శాతం అయితే డబ్బు సంపాదించే వాళ్ళు, డబ్బు మనీ మైండెడ్ వాళ్ళు, అంటే డబ్బు ఖర్చు పెడితే కూడా పెట్టడానికి వెనుక ముందు అయ్యే వాళ్ళు కనిపిస్తున్నారు, ఓకేనా. కొంతమంది కష్టపడి డబ్బు సంపాదించే వాళ్ళు కనిపిస్తున్నారు. ఇక చూడండి, థర్డ్ పార్టీ ఖచ్చితంగా లైఫ్లో ఉంది. థర్డ్ పార్టీ ఖచ్చితంగా రిమూవ్ అవుతుంది, చెప్పాను. థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుంది, కావాలంటే చూపిస్తాను. ఇగో థర్డ్ పార్టీ ఇక్కడ ఉంది. ఇక్కడ థర్డ్ పార్టీకి డబ్బులు పోసి కొంతమంది వదిలించుకోవడం జరుగుతుంది. విడాకులు సక్సెస్ అవుతున్నాయి. విడాకులు తీసుకొని వదిలేయడం అన్నదా, లేకపోతే ఇద్దరి మధ్యలో నలుగురు కూర్చొన్నా, లేకపోతే తన మనసుతో గొడవలు పడా ఇద్దరు ఒకరినొకరు విడిపోవడం జరుగుతుంది. ఇగో మూవ్ ఆన్ అయిపోతున్నారు. థర్డ్ పార్టీ రిలేషన్ పోయింది. మీరు మీ ఫ్యామిలీనో లేకపోతే మీ పర్సన్లో చేరుకుంటున్నారు, అర్జెంటుగా కలవాలనుకుంటున్నారు, సెలబ్రేషన్ చేసుకోవాలంటున్నారు. అదుపులేని ప్రేమ ఉంది. ఇగో మీకు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా, ఎన్ని ఆఫర్స్ వచ్చినా, మీ పర్సన్కి ఎంతమంది మ్యారేజ్ పెళ్లి చూపులు కానీ లవర్స్ కానీ ఎన్ని రకాలుగా ఒత్తిడులు కష్టాలు ప్రతి ఒక్కటి A to Z ఎన్ని రకాలుగా వచ్చినా కూడా అన్నీ ఫేస్ చేసి మీరే కావాలని అయితే కోరుకుంటున్నారండి. కరెక్ట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకటి ఇందులో మీరైతే చూసే వరకు చెప్తున్నాను, అన్కండిషన్ లవ్ అంటే మీరు ఎంత బాగా థింక్ చేస్తున్నారో వారు కూడా గంతే బాగా థింక్ చేస్తున్నారు. ఈరోజు కొంచెం షార్ట్గా ముగిస్తున్నాను, నేను ఏమనుకోవద్దు, ఓకేనా. మై లవ్లీ ఫ్రెండ్స్, మీ అందరికీ నేను అడక్ట్ అయిపోయాను. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా రీయూనియన్ అయితే ఉంది, ఓకేనా అండి. మరి టైం చూద్దాం మనం, ఓకేనా. టైం అయితే చూద్దాం. యూనివర్స్ గ్రాట్యూడ్. మంచి టైం మా వ్యూవర్స్కి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వ్యూవర్స్కి ఒక మంచి టైం ఇవ్వండి, ఓకే. యూనివర్స్ పరమశివ ఆశీస్సులు. నెక్స్ట్ వీక్ కావచ్చు, నెక్స్ట్ మంత్ కావచ్చు, నెక్స్ట్ సాటర్డే కావచ్చు, టుడే కూడా కొంతమంది కలిశారు, ఓకేనా. వీక్ కావచ్చు, 1 year కావచ్చు, నెక్స్ట్ 1 month పట్టచ్చు, 20 weeks పట్టచ్చు, ఆగస్టు అక్టోబర్ 20 weeks పట్టచ్చు, 25 days పట్టచ్చు, ఖచ్చితంగా కలుస్తుంది. ఎస్ సార్ నో ఏంజల్ కార్డ్స్ని అడుగుతా, ఓకేనా. నేను ఈరోజు త్వరగా ముగిస్తున్నాను, దయచేసి ఎవరు కూడా ఏమనుకోవద్దు. మీరు మాత్రం ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో దయచేసి మీకు ఏమైనా తప్పులుగా అనిపిస్తే మాత్రం కామెంట్లో ఖచ్చితంగా పెట్టండి. మీరు పెడితేనే నాకు అర్థమవుతుంది. ప్లీజ్ రిక్వెస్ట్, ఓకేనా. కామెంట్ ప్లీజ్, ఓకేనా. లైక్స్ ఇస్తేనే కదా నాకు అర్థమవుతుంది, ఓకేనా. రికవరీ, మీరు కొంచెం రికవరీ కండి. మీరు ఏదో బాధలలో ఉన్నారు, ఖచ్చితంగా రికవరీ కావాలి, తప్పదు. మీరు రికవరీ కండి. కాంప్రమైజ్ కండి. మీరు ఏదైనా పాజిటివ్గా తీసుకోండి. టేక్ యువర్ యాక్షన్ అంటే మీరు ఏమైనా ఆలోచిస్తుర్రా, టేక్ యువర్ యాక్షన్ తీసుకోండి. ఇంప్రూవ్మెంట్ హెల్త్, మీ హెల్త్ బాగాలేదంట ఎవరిదో కొంతమందికి ఇంప్రూవ్మెంట్ హెల్త్. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, ఇంకేదో మీకు భగవంతుడు ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తాడట. జస్ట్ సక్సెస్ఫుల్, ఓకేనా. ఓకే, ఏంజల్ కార్డ్స్లో కూడా చూశాను, ఓకే. నేను పెండిలంలో కూడా చూస్తాను. ఎస్ ఆర్ నో ఇప్పటివరకు చెప్పినంత నేను నిజమా అబద్ధమా మన పెండిలంని కూడా తెలుసుకుంటాను, ఓకేనా.
ఓం నమ శివాయ పరమశివయ చెప్పింది ఎస్ ఆర్ నో. నేను ఇప్పటి వరకు చెప్పిన రీడింగ్ కరెక్టా కాదా? నా వ్యూవర్స్ గురించి నేను చెప్పిన రీడింగ్ కరెక్టా కాదా? కరెక్ట్ అయితే ఎస్ కానీ, లేదంటే నో కావాలి. తొందరగా చెప్పేస్తున్నా పరమశివయ్య. తప్పులుంటే క్షమించు పరమశివయ్య. ప్రతి ఒక్కరికి కరెక్ట్గా చెప్పాలని అనుకుంటున్నాను. చూడండి ఎస్ వచ్చిందండి, కావాలంటే మీకు చూపిస్తాను. చూడండి ఇగో ఎస్ వచ్చింది. ఓకేనా అండి? ఎస్ వచ్చింది, అర్థమవుతుందా? ఎస్ కనిపించింది. ఓకే. మరి ఇంకొకటి ఏంటంటే మనము లెటర్స్లలో చూస్తా. ఇగో లెటర్స్. ఓకేనా? లెటర్స్లో ఎవరెవరు కనిపిస్తున్నారో చూస్తా, కొన్ని వేస్తా. WHD. ఇగో WH D కనిపిస్తుందా? ఇగో DOQMUXP. ఈ లెటర్స్లల్లో మీ అక్షరం ఏదైనా ఉండొచ్చు. ఎస్ కూడా వచ్చింది, బి కూడా వచ్చిందండి. ఓకేనా అండి? ప్లీజ్ రిక్వెస్ట్, నేను ఈరోజు తొందరగా ముగిస్తున్నాను వీడియో, ఏమనుకోవద్దు. ఓకే అండి. ఆ పరమశివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం అందరికీ ఉండాలి. మీరు అందరూ బాగుండాలి, మీతో పాటు నేనే బాగుండాలి. మీతో మీ స్నేహ పటేల్. రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.